హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రసాద్ ఐమాక్స్ మనకు తెలుసు హైదరాబాద్ లో ఉన్న పాపులర్ థియేటర్. సో చాలా మంది చాలా చిన్న సినిమాలు కూడా అందులో ఒక్క షో అన్న పడాలని ప్రయత్నం చేస్తుంటాయి, కోరుకుంటూ ఉంటాయి. అలాంటి థియేటర్ లో పుష్ప 2 ఇంత పాన్ సినిమా రిలీజ్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క షో కూడా పడలేదు, అసలు ఎందుకు వేయలేదు, ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సార్. మరి దీనికి గల కారణాలు ఏంటి? అదేవిధంగా పుష్ప 2 మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇందులో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని కూడా మాట్లాడేస్తున్నారు. మరి ఆ మైనస్ పాయింట్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు సార్ దీనిపై? ముందుగా మనం థియేట్రికల్ రిలీజ్ కి సంబంధించి ప్రసాద్ ఐమాక్స్ అనేది ఫస్ట్ వచ్చిన మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో. దాంట్లో నువ్వు అన్నట్టుగా ఒక షో అన్న పడాలి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ప్రసాద్ ఇప్పటికి కూడా ప్రసాద్ మల్టీప్లే ఎన్ని వచ్చినా కూడా దాని క్రెడిట్ అయితే ఉంది. అయితే ఈ సినిమా ప్రసాద్లో పడలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్కి ప్రసాద్ యాజమాన్యానికి మధ్య ఒప్పందంలో ప్రాబ్లమ్స్. మామూలుగా ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ మల్టీప్లెక్స్ల దగ్గర నుంచి ఎక్కువ షేర్ డిస్ట్రిబ్యూషన్కి అడిగారు. మిగతా ఇటు పీవీఆర్ కానీ, ఏషియన్ సినిమాస్ కానీ, సినీపోలిస్ కానీ ఈ మిగతా మల్టీప్లెక్స్లన్నీ కూడా 56% డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. కానీ ప్రసాద్ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఇచ్చే 52% ఇస్తాము, మేము 56% మేము ఇవ్వమని వాళ్ళు చెప్పారు. దాంతో ఆ 4% దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదరలేదు. ఎందుకంటే ప్రసాద్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇస్తే ప్రతి పెద్ద హీరో సినిమాలకు కూడా మళ్ళీ ఇవ్వమంటారు, మాకు వర్కౌట్ అవ్వదు అది అని వాళ్ళు చెప్పారు. దాంతో వీళ్ళు కూడా గట్టిగా కూర్చున్నారు. మీరు ఇవ్వకపోతే మీకు మేము తక్కువకి ఇస్తే మిగతా వాళ్ళు కూడా అడ్డం తిరుగుతారు, మేమెందుకు ఎక్కువ ఇవ్వాలంటారు అని వీళ్ళ వాదన. అలాగే అయిపోయింది. దీనివల్ల ఇటు అభిమానులు, ఎందుకంటే అక్కడ 5-6 స్క్రీన్లు ఉన్నాయి. సో దాంట్లో కనీసం 2-3 స్క్రీన్లలో ఇది పడి ఉంటే చాలా మంది అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే ఆ నెక్లెస్ రోడ్డు అటుపక్క ఏరియా ఒక ట్రావెలింగ్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అది. సో ఎక్కువ మంది అక్కడికి వచ్చి ప్రసాద్లో సినిమా చూసుకొని మిగతా ప్లేసులు తిరిగి వెళ్ళడం అనేది జనరల్గా జరుగుతుంది. అటువంటి ఇంపార్టెంట్ కీ ప్లేస్లో ఈ సినిమా పడకపోవడం అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగింది. రెండోది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అక్కడికి వెళ్తారు, స్కూల్ పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటివి కూడా అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తారు. మూడవది, ఈ సినిమా మీద ఫస్ట్ డే కలెక్షన్లు 50-60 లక్షలు వచ్చిండేది, ఫస్ట్ డే కలెక్షన్కి దెబ్బపడింది. ఆ రకంగా ఫస్ట్ డే కలెక్షన్లు ఇబ్బంది. ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు నైట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదు, మార్నింగ్ నుంచి ఇది చేయాలని. అక్కడున్న కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక పరాయి భాష సినిమాకి మేము నైట్ నుంచి షోలు ఇవ్వడం అనేది మేము చేయమని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి గొడవ చేస్తే అక్కడ ఆపేస్తారు. ఇదంతా ఏమవుతుందంటే, ఇవాళ రికార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ హీరోలకి. ఫస్ట్ డే కలెక్షన్లు అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డే కలెక్షన్ల మీద దీని ఎఫెక్ట్ అనేది బలంగా పడింది. సో కానీ వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ల ఎఫెక్ట్ కంటే కూడా షేర్ అనేదే ఇంపార్టెంట్ అని వాళ్ళు మైత్రి మేకర్స్ అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. నిజంగా అదేనా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలియదు. బయటకు వస్తున్న వార్తలు అయితే షేర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే ఆగిపోయిందని చెప్తున్నారు. ఇక దీన్ని అడ్డుకోవాలని జనసేన లీడర్ ఆయన రమేష్ ఆయన ట్రై చేశాడు. గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చలమల శెట్టి రమేష్ బాబు. సో కానీ నాగబాబు ఇంటర్ఫియరెన్స్తో అది ఆగింది. లేకపోతే జనసేన వాళ్ళు ఫిజికల్గా కూడా ఈ థియేటర్లో ఈ సినిమాని అడ్డుకుందాం అనుకున్నారు. ఇక్కడ కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ సినిమాని అడ్డుకోవాలని పిలిపించాడు. బట్ ఎక్కడ కూడా ఫిజికల్గా ఎవరు అడ్డుకునే పరిస్థితి రాలేదు. దురదృష్టవశాత్తు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్లో రేవతి అనే ఒక గృహిణి, వాళ్ళ బాబు శ్రీతేజ్ అనే ఒక బాబు 9 ఏళ్ళు, వాళ్ళిద్దరు సీరియస్ గాయపడ్డారు. రేవతి ఏమో చనిపోయింది, బాబు కోమాలో ఉన్నాడు. సో అదొక బ్యాడ్ ఇది. అట్లాగే కొన్ని చోట్ల లాఠీ చార్జీలు కూడా జరిగాయి. అయితే కలెక్షన్లు మాత్రం తిరుగులేదని చెప్తున్నారు. హిందీలో కూడా బ్లాక్ బస్టర్గా నిలిచే ఇది అయితే యునానిమస్గా సినిమా బ్లాక్ బస్టర్ అనేది మనకి అమెరికా నుంచి రిపోర్ట్స్ నిన్ననే నేను చెప్పాను, అక్కడి నుంచి అలాగే వచ్చాయి. ఇండియా వైజ్ కూడా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సినిమా బాగాలేదని చెప్పట్లేదు.
ఓకే. అయితే దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయనేది బయటకు వచ్చింది. నేను కూడా ఇందాక నా రివ్యూలో చెప్పాను కానీ డీటెయిల్గా చెప్పలేదు. డీటెయిల్గా చెప్పాలంటే మైనస్లు ఏంటంటే ఫస్ట్ కథే మైనస్. ఎందుకంటే కథలో కొత్తదనం ఏమీ లేదు. ఓల్డ్ ఫార్మేట్లోనే సుకుమార్ వెళ్ళాడు. సో వాళ్ళ ఇంటి పేరు గొడవ అది సరిగ్గా అది పాత చింతకాయ పచ్చడుగా లాగా ఉంది. దాంట్లో పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదు. దీంట్లో అయితే ఇంకా దాన్ని కూడా వాళ్ళకేదో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయడం, దాన్ని తను వెళ్ళి ఇదంతా కూడా మనకి ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమా సెటప్ లాగా ఉంది తప్ప అందులో ఏమీ కొత్తదనం లేదు. ఓకే. అంటే ఒక వీక్ ఫ్యామిలీ డ్రామాని తను తీసుకున్నాడు. అట్లాగే భార్యకి తనకు వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా బలంగా పెట్టుండే స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే ఇతను స్మగ్లర్గా వెళ్తున్నప్పుడు ఒక డేంజర్లోకి వెళ్తున్నాడు, భార్య అతన్ని ఆపడానికి ట్రై చేయాలి. అటువంటివి ఏమన్నా పెట్టాడు కానీ అది బలంగా కాన్ఫ్లిక్ట్ లేదు. అందుకని ఆమె క్యారెక్టర్కి స్కోప్ తగ్గిపోయింది, లేకపోతే మంచి స్కోప్ ఉండాల్సి పరిస్థితి ఉంది. ఇక మూడవది, ఎప్పుడైనా మామూలుగానే హాలీవుడ్ యాక్షన్ సినిమాలో ఒక సూత్రం ఉంటుంది. అదేంటంటే హీరో వీక్గా ఉంటాడు, విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు. విలన్ని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందో, లేకపోతే ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతుందో, ఒక సిటీ నాశనం అయిపోతుందో, ఒక బిల్డింగ్ నాశనం అయిపోతుందో, లేకపోతే కొంతమంది చనిపోతారా, ఇలాంటి ఒక ప్రిమైజ్ ఉంటుంది. హీరోని స్టిపులేటెడ్ టైంలో, విలన్ని స్టిపులేటెడ్ టైంలో హీరో ఆపాలి. ఇదే యాక్షన్ సినిమాలో ఫార్మేట్ హాలీవుడ్లో. అందువల్ల విలన్ స్ట్రాంగ్గా ఉంటారు హాలీవుడ్ స్క్రిప్ట్లో. మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే విలన్ని వీక్గా పెట్టి హీరో విలన్తో గేమ్స్ ఆడడమే మనకి ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇది ఒక్కోసారి రివర్స్ అవుతుంది, వర్కౌట్ అవ్వదు. హీరో స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, విలన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి పురాణాల్లో కూడా దుర్యోధనుడు విలన్ అని సోకాల్డ్ అనుకుంటే, దుర్యోధనుడు ఎంత స్ట్రాంగ్ మనం చూసాం. దుర్యోధను చంపడం, మోసం చేసి చంపుతారు చివరిలో కూడా. అట్లాగే రావణాసురుడు కూడా మోసం చేసే కదా చంపుతారు. వాళ్ళ విభీషణ్ణి కోవర్ట్ నొహని పెట్టి ఆడ ఇదంతా చేస్తారు. అట్లాగే మన భారతంలో కూడా అనేక విషయాల్లో ఇలా కనబడుతుంది. యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో కూడా కృష్ణుడు ద్రోణుని కావచ్చు, తర్వాత అందరినీ, భీష్ముడిని కావచ్చు, వీళ్ళందరినీ మోసాలు చేసే వాళ్ళని దెబ్బతీస్తారు. సో అంటే విలన్స్ అనేవాళ్ళు లేదా అపోనెంట్స్ అనేవాళ్ళు, యాంటాగనిస్ట్ అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి. దీంట్లో అది వీక్ అయిపోయింది. బిగినింగ్లో చాలా ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ పుష్పలో. దాని తర్వాత దీంట్లో ఫహద్ ఫాజిల్ అతను మనిషే ఇదిగా ఉంటాడు. అతను గొప్ప పెర్ఫార్మెన్స్ నో డౌట్, కానీ ఒక పుష్పకి తగిన విలన్ లాగా రాలేదు. అది వీక్ అయిపోయింది. ఇక ఫస్ట్ పుష్పలో వాడిన క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో కంటిన్యూ చేయాలి కదా అన్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళకి రోల్ లేదు. అనసూయ క్యారెక్టర్, సునీల్, ఇటువంటి క్యారెక్టర్లకి పెద్ద రోల్ దీంట్లో లేదు. అట్లాగే మిగతా సీఎంది కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా దీంట్లో బలమైన క్యారెక్టర్స్ అనేవి లేవు. అదొక మైనస్. అది హీరోనే మోయాలి సినిమా అంతా. బలమైన క్యారెక్టర్స్ ఉంటే సినిమా అని డిఫరెంట్ దీంట్లో వాళ్ళు క్యారెక్టరైజేషన్స్ని వర్కౌట్ చేయాలి. ఆ పాయింట్ లేదు. అట్లాగే లెంగ్త్ 3 గంటల 20 నిమిషాలు అస్సలు అవసరం లేదు. ఫస్ట్ జపాన్ ఫైట్ ఎందుకు అవసరం లేదు. హీరో ఇంట్రొడక్షన్ బ్యాంగ్తో చేయాలని దాంట్లో ఏం లేదు. కళ్ళెందుకు కళ్ళ పెట్టడమే అనవసరం. దాన్ని తీసేసి ఉంటే ఈ 2 తీసేసి ఉండొచ్చు, ఏం అవసరం లేదు. అక్కడక్కడ కొన్ని స్క్రీన్లను లాగారు. మామూలుగా హాలీవుడ్లో క్వింటన్ టొరాంటో కాన్సెప్ట్ ఏంటంటే అతను స్ట్రెచ్ చేస్తాడనమాట. ఎంత స్ట్రెచ్ చేస్తే ఆ టెన్షన్ అంత బిల్డప్ అవుతుందనేది అతని థియరీ. అతను మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ కాబట్టి స్ట్రెచ్ చేయడం వల్ల అతను చేయగలుగుతాడు. అందరూ అతన్ని చూసి అదేదంటారు, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అతను మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్. అతను మనం కానీ లాగితే లాగినట్టు ఉంటుంది. పుష్ప ఫస్ట్లో కూడా వాళ్ళిద్దరి మధ్య చాలా లెంగ్తీగా ఉంటుంది ఆ బిట్ అంతా. ఏంద్రా ఇది, ఏం జరుగుతుందో అనిపిస్తుందా మనకు అప్పుడు దాంట్లో కూడా. సో అది ఫాలో అయినట్టు ఈ క్వింటన్ టొరాంటో ఫార్ములాని సుకుమార్ ఫార్ములా ఫాలో అయినట్టుగా మనకి సుకుమార్ మీద, మన వంగ మీద, వీళ్ళందరి మీద క్వింటన్ టొరాంటో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. సో అది కనిపిస్తుంది క్లియర్గా. అందువల్ల ఈ కొన్ని సీన్లు అనవసరంగా లాగినట్టుగా ఉన్నాయి. అట్లాగే ఈ కొరికి చంపే సీన్లు ఇవన్నీ కూడా ఏంటంటే విపరీతంగా వైలెన్స్ ఉంది. అట్లాగే పీలర్స్ సాంగ్లో కూడా
ఆ అమ్మాయి మామూలుగా అయితే ఆ అమ్మాయిని ఒక డీసెంట్ వైఫ్ గా చూపిస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి ఏమో అమ్మాయి నాకు వ్యాంపు లాగా భయంకరంగా నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అది చాలా విచ్చలవిడిగా స్పెషల్ సాంగ్ లో చేయాల్సినవన్నీ అక్కడ చేశారు. ఇది సింక్ కావట్లేదు ఓవరాల్ సినిమా ఎఫెక్ట్ కి అనే ఇది ఒకటి వచ్చింది. అట్లాగే పాటలు కిసిక్ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇది కానీ అంతా ఎఫెక్టివ్ గా లేదు. ఇంకా బాగా చేసి ఉండొచ్చు. అతన్ని శ్యాముని తీసుకొచ్చారు కానీ చాలా చోట్ల లౌడ్ మ్యూజిక్ అయిపోయింది కానీ కరెక్ట్ గా సినిమాకి సూట్ కాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోరు. అట్లాగే సాంగ్లు కూడా అంత ఇది లేదు. విజువల్ గా కూడా గొప్పగా లేదు అనేది ఒకటి ఉంది. అట్లాగే కాంతారా ఎఫెక్ట్ ఈ గంగ జాతర సీన్ లో కాంతారా ఎఫెక్ట్ కనపడుతుంది. అట్లాగే ఎండ్ క్లైమాక్స్ లో కూడా కాంతారా ఎఫెక్ట్ కనపడుతుంది. అట్లాగే చివరి ఎండ్ చేయడం కూడా ఒక రొటీన్ సినిమాల్లో వచ్చే ఎండింగ్ సుదీర్ఘమైన ఫైట్ తర్వాత అందరూ హ్యాపీగా ఉండడం, టక్కన ఒక బాంబు వేలి థర్డ్ పార్ట్ కి లీడ్ చేయడం, ఇటువంటివి ఇది కనబడుతుంది. అంటే ఒక ఫోర్స్డ్. రెండోది ఏంటంటే లాజిక్ చాలా చోట్ల మామూలుగానే లాజిక్లు అనేవి ఉండవు, చాలా చోట్ల ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను షెకావత్ పోలీస్ కలెక్టర్, ఇతను ఒక్కడైనా పోలీసు, ఇండియాలో ఇంకెవరు లేరా పోలీసులు, వేరే రాష్ట్రాల్లో పోలీసులు ఉంటారు కదా, వీడే అన్నిటికీ వీడే పరిగెత్తుంటాడు. మామూలుగా ఇప్పుడు వేరే రాష్ట్రం అయితే ఏం చేస్తారు, అక్కడికి ఇన్ఫార్మ్ చేసి అరే మీ రాష్ట్రంలో అక్కడ స్మగ్లింగ్ వెళ్తుంది మీరు ఆపండి అని చెప్తారు. ఇవే ఈ రియలిస్టిక్ గా అంటే నువ్వు మొత్తం రియలిస్టిక్ గా చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఇట్లాంటివి చూసుకొని ఉంటే ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉండేది. ఇటువంటి లోపాలు ఉన్నాయి. అయితే ఇటువంటి ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ సినిమా బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా చేయగలిగాడు కాబట్టి ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చింది. సుకుమార్ కూడా ఇంకొంత జాగ్రత్త తీసుకొని ఇంకా చేసి ఉంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.